చెప్పారు? మీరు ఆనందంలో అసలు విషయం మర్చిపోతున్నారు. నలుగురు ఒకే మాట చెప్పారు. మీ పెద్దవాళ్లు గ్రామదేవతని విస్మరించారు. విస్మయంగా ఉంది, విస్మరించారు అనే పదం నాకొచ్చింది. సరే, ఆ గ్రామదేవత ఎవరు అని అడిగితే మీ నాన్నగారు సైలెంట్ గా బయటకెళ్ళిపోయారు. ఏదైనా వైన్ షాప్ పేరు చెప్పి అదెక్కడుంటుంది అని అడిగితే నిద్రలో లేపడిగినా చెప్తాడు. పదండి, వెళ్ళి అడుగుదాం. ఆ మొక్కు తీర్చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం వెళ్లాల్సిందే కదా. ఆహా, మనం వెళ్లాల్సిందే అంటుంది అంటే ఈ కుటుంబంలో ఒక సభ్యురాలైపోయింది. పదండి పదండి. అనయ్య, అనియా రా, పద. రా అన్నయ్య, రా. రానయ్య, రానియా. ఎక్కడికి? బయటికి. ఎందుకు? పనుంది. నీకు పనా? మేం మాట్లాడాలి. నేను బిజీ. ఎందుకు తప్పించుకుంటున్నారు? తప్పించుకోవడానికి నేనేమన్నా వైన్ షాప్ లో దొంగతనం చేశానా? అయితే చెప్పు, మన గ్రామదేవత ఎవరు? తెలీదని చెప్పాను కదా. నీకు తెలియకపోవడం ఏంటి? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు కదా. ఎప్పుడు పుట్టానో కూడా నాకు తెలీదు. అబద్ధం చెప్తున్నట్టు అనిపించట్లేదా? సుపుత్ర, ఏంటి మాత? నిజం చెప్పండి. మీ గ్రామదేవత ఎవరు? ఎక్కడుంటారు? ఏ ఊళ్ళో ఉంటారు? ఏమో, మేమేమీ ఉభయ కుశలో పేరు ఉత్తరాలు రాసుకోలేదు. నాన్నా, ఏంట్రా? నువ్వే విన్నావు కదా, గ్రామదేవత దగ్గరికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అందరూ చెప్పారు. నిజమే నాన్న. నాకు మన గ్రామం ఏదో తెలీదు, గ్రామదేవత ఎవరో తెలీదు. నాకు ఊహ తెలిసేటప్పటికి ఈ ఇల్లే తెలుసు. అందరం ఇక్కడే పుట్టి పెరిగాం. ఏ పరిహారం చేయాలో తెలిసింది, ఎక్కడ చేయాలో తెలియడం లేదు. ఇంట్లో పెద్దవాళ్లు గాని ఇంకెవరైనా గాని మీరు మొక్కు మర్చిపోయారు అని చెప్పలేదా? పలానా చోటుకెళ్ళి మొక్కు తీర్చుకోవాలి అని చెప్పలేదా? చెప్పలేదు. అంతకన్నా ముందు తరం వాళ్ళు మర్చిపోయారేమో. ఎక్కడికి? పనికి వెళ్ళాలి కదా. నువ్వు కనిపించకుండా పోయిన విషయం ఊరందరికీ తెలిసింది. అందరూ అడుగుతారు, నీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను సమాధానం చెప్పుకుంటాను. రే కన్నా, నువ్వు తోడుగా వెళ్ళరా. సరే వదినా. సారీ కన్నా, దేనికనయ్యా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ అందరినీ కంగారు పెట్టాను. ఇంకోసారి వెళ్ళేవనుకో, నువ్వు తిరిగొచ్చేసరికి మేమెవ్వరం ఇంట్లో ఉండం. ఇంకోసారి అలా అనొద్దురా. కేక్ కొని పెట్టినా? ఫైనా? 2 కావాలైతే. సరే రా, 2 కేకులు ఇవ్వు బాబాయ్. అరే మాధవా, ఏంటి ఎప్పుడు తిరిగొచ్చావు? అయినా ఇల్లు వదిలిపెట్టి వెళ్లే వయసానిది. అదేం పిచ్చి పని మాధవా. పాపం మీ నాన్న సైకిల్ వేసుకుని ఊరంతా వెతికాడు తెలుసా? 2 కేకులు అడిగాం కదా. అవును. వద్దు, నువ్వే ఉంచుకో. పదన్నయ్య రా. వీళ్ళకి మన గురించి కావాలా? వాళ్ళ కూతురు కేశవన్నకి లవ్ లెటర్ రాసింది తెలుసా? మనం ఏమైనా వెళ్ళి పిల్లని అడిగామా? రేయ్, ఇదెప్పుడు జరిగిందిరా? చాలా రోజులైందిలే. మరి వాడు బుస్సుతో ఆ శైలుతో లవ్లో ఉన్నాడు కదా. అందుకే అన్నయ్య లెటర్ చించి పడేశాడు. దానికి అసలు తెలిగే రాదన్నయ్య, అన్ని తప్పులే రాసింది. రేయ్, ఎక్కడ అనకరా, ఆడపిల్లకి పెళ్లి కాదు. ఏంటి మాధవా, పాల ప్యాకెట్ కోసం పొద్దున రాలేదు? అయ్యో, నీకు తెలియదా? మాధవ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడట. నిన్నటి నుంచి అందరు వెతుకుతూనే ఉన్నారు. అవునా? ఎక్కడికెళ్ళాం మాధవా? ఏయ్, మీకేం పనిలేదా? వెళ్ళి పనిచేసుకోండి. నువ్వు పదనయ్యా. నువ్వు కనపడ్డం లేదని తెలిసి ఈ పెదనాన్న అత్త కలిసి ఇంటికొచ్చి అడిగారు. నిజంగా వాళ్ళు వచ్చారని విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించిందిరా. బావున్నావా పెదనాన్న? వచ్చావా? మీరిద్దరూ ఇంటికొచ్చారంట కదా. ఇంట్లో అందరూ సంతోషంగా చెప్తున్నారు. ఆయన చెవుల్లో రాళ్ళు పెట్టినాళ్లే అన్నయ్య. నువ్వు పద. పెదనాన్న, పెదనాన్న ఆగు, పెదనాన్న, పెదనాన్న ఆగు, పెదనాన్న. ఇంటికొచ్చి అడిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది పెదనాన్న. మనది రక్త సంబంధం కదా. ఆ సిద్ధాంతి గారు నా జాతకం వల్ల తమ్ముళ్ళకి మంచి జరగదు అని చెప్పేసరికి బాధగా అనిపించి వెళ్ళిపోయాను పెదనాన్న. నిన్న వదిలిన దయ్యం ఈరోజు మళ్ళీ పట్టుకున్నట్టుంది ముసలోడికి. నువ్వు పదనయ్యా. ఎవడ్రా మిమ్మల్ని పలకరించమంది? పెదనాన్న, 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 ఒక్క మాట పెదనాన్న. సిద్ధాంతి గారిని అడిగితే మన ఊర్లో ఉండే గ్రామదేవత దగ్గరికెళ్ళి మొక్కు తీర్చుకోమన్నాడు. మాకా గుడి ఎక్కడుందో తెలీదు, నాన్నకి తెలీదంట. మీకు తెలిస్తే చెప్తారా? మీ నాన్నకు తెలీదారా? అవును. నేను వాడికంటే 100 ఏళ్లు ముందు పుట్టానా ఏంటి? అయినా నువ్వేదో కనపడకపోతే ఉన్నావో పోయావో అని వచ్చాను తప్ప మళ్ళీ మన 2 కుటుంబాలు కలుస్తాయనుకోకు. ఈ సాకుతో కలిసే ప్రయత్నం చేయకు. పెదనాన్న, ఆ మనిషి మారలేదని అర్థమైందా? ఆ గ్రామదేవతే మనకి దారి చూపిస్తుందిరా.
పద. ఉమ్. जाओ पता करके आइए कि मनीषा कहाँ है. जाओ. ఓకే భాయ్. రీ పదరా. భయ్యా ఈ అమ్మని ఎక్కడన్నా చూసారా? లేదండి, చూడలేదు. తెలీదండి, చూడలేదు. ఏమ్మా అమ్మని ఎక్కడన్నా చూసారా? సార్ చూడలేదన్నా, మాకు ఎక్కడ కనిపించలేదు. తెలీదండి. చూడలేదా? మీరు ఒకసారి చూడమ్మా. లేదండి, చూడలేదు. నేను చూడలేదు. ఈ అమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదు. లేదండి, చూడలేదు. చూడలేదా? मनीषा मैं साइट की जा रहा हूँ. ठीक है. क्या हुआ भैया? तितला फोन कर रहा है. जीजू? हाँ भैया फोन मत उठाना प्लीज भैया, मुझे बचाओ. ठीक है, तुम अपना कायल रखना, मैं फोन नहीं उठाना. फिर भी काट दिया साला. हाँ? भाई क्या हुआ? क्या है कि किसको भी नहीं पता. क्यों? भाई भाभी को ढूंढ के लेके आएंगे. भाई जाओ. ये बंसी मनीषा किधर गया साले को? వీళ్ళేంటి ఇక్కడ? అంటే నేను ఫోన్ తీయబోయేసరికి ఏకంగా సిటీకి వచ్చేసారా? అర్జెంటుగా మనీషాని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేదంటే మనీషాని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. మనీషా జీవితం నాశనం అయిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. ఈ ఫోటోలో అమ్మని ఎక్కడన్నా చూసారా? అక్కడ పైన మేస్త్రి ఉంటాడు, అతను అక్కడ? అడ్రస్. ఈ ఫోటోలో అమ్మని ఎక్కడన్నా చూసారా? ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకోండి, అక్కడ ఉంటుంది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. Thanks, థ్యాంక్ యూ. sir. బాయ్. फिर क्या हुआ? అడ్రస్ దొరికింది. क्या एड्रेस? मनीषा भाभी का एड्रेस मिल गया भाई. मिल गई. हाँ भाई. एड्रेस मिल गई. शाबाश बेटा. चल 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 गाड़ी निकाल. चल, चल 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 पता, चल. మనీషా क्या हुआ भैया? वो लोग इधर तक आया. क्या वो हैदराबाद आया? उन्हें हमारा घर का एड्रेस पता चल गया. फिर कैसे भैया? तुम मेरा साथ आओ. चलो हाँ भैया, चलो. बाय. ఏంటి బన్సీ, ఏమైంది? ఓ పెద్ద సమస్య వచ్చి పడింది బాయ్. ఇంతకు ముందు ఒకసారి మనీషా వాళ్ళ బావ గురించి చెప్పాను కదా. అవును. తను మనీషాని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నావు. ఇప్పుడేం జరిగింది? వాడెక్కడికి కూడా వచ్చేసాడు బాయ్. ఏంటి, హైదరాబాద్ వచ్చేసాడా? అవును బాయ్, మనీషాని తీసుకెళ్ళడానికి మా అడ్రస్ కోసం వెతుకుతున్నాడు. भाई लगता है कहाँ चले गया? अब क्या करेंगे भाई? वे कहाँ जाएंगे? यहाँ तक आएंगे. हम इंतजार करते हो. మీరిక్కడ ఉంటున్న విషయం తెలుసా అతనికి? తెలుసుకున్నట్టుగా ఉన్నాడు. నేను పనికొస్తుంటే మా ఇంటి అడ్రస్ గురించి అడుగుతుంటే విన్నాను. ఎలాగైనా మేముండే ఇంటి దగ్గరికి వస్తాడని అర్థమైంది బాయ్. అందుకే ఏం చేయాలో అర్థం కాక తనని ఇక్కడికి తీసుకొచ్చాను. क्या वही है? ఆ, फोन मत उठाना भैया, मैं उधर नहीं जाऊंगी. मुझे जरा भी पसंद नहीं है. బన్సీ, ముందా ఫోన్ కట్ చేయి. ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు బాయ్. అయితే ఓ పని చేయి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఆ, అలాగే బాయ్, మంచి ఐడియా. వాళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్ళినా పెళ్లి తప్పించడం నా వల్ల కాదేమో బాయ్. వాళ్ళంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించట్లేదు బాయ్. వాళ్ళకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు బాయ్. నేను మనీషా ఈ ఏరియాలో ఉంటున్న విషయం చెప్పింది కూడా వాళ్లే అయ్యుంటారని అనిపిస్తుంది బాయ్. मैं उसको शादी नहीं करूंगी. भैया प्लीज मुझे बचाओ. మనీషా, నీకేం కాదు, నేనున్నాను కదా. బన్సీ, వాళ్ళిక్కడే ఉంటే మనీషాని ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడేం చేయాలి బాయ్? నువ్వు పని చెయ్యి, కొద్ది రోజులు నువ్వు ఆ ఇంటికి వెళ్ళకు. ఇప్పటికిప్పుడంటే ఇంకో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది బాయ్? నేనంటే ఎక్కడో చోట ఉండగలను, కానీ తినెక్కడ ఉంటుంది? మా ఇంట్లో ఉంటుంది. బాయ్, మీ ఇంట్లోనా? ఏ,
ఉండకూడదా? అది కాదు బాయ్. బన్సీ, తనిప్పుడున్న పరిస్థితుల్లో ఇంకెక్కడున్నా దొరికిపోయే అవకాశం ఉంది. అదే మా ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏ అనుమానము రాదు. ఇంట్లో మేమందరం ఉంటాం కాబట్టి తనకి ఎలాంటి సమస్య రాకుండా కాపాడొచ్చు. ముందు నువ్వు తనని మా ఇంట్లో దింపేసిరా. నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తాను. అలాగే బాయ్, చాలా పెద్ద సాయం చేస్తున్నావు. థ్యాంక్ యూ. మనీషా చలో. కహా? మాధవ్ భయ్యా కా ఘర్. ఠీకే, చలో. చలో వెళ్ళండి. ఆ దేవత ఎవరు? ఎక్కడుంటుంది? మీ నాన్నగారినో ఇంకా పెద్దవారినో అడగాలి. ఆ గ్రామ దేవత ఎవరు? ఏ ఊళ్ళో ఉంటుంది? నాకు తెలీదు. గ్రామ దేవత గుడి ఏ ఊళ్ళో ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సుపుత్రుడికే తెలీదంటే ఇంకెవరికి తెలుసుంటుంది? తయారు పిన్ని వాళ్ళకి ఏమైనా తెలుసుంటుందా? తెలిసినా వాళ్ళు చెప్తారా? ఒకవేళ చెప్పినా ఎందుకు ఏంటి అని 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. మరిప్పుడు ఎవరిని అడిగి తెలుసుకోవాలి? గాయత్రి. ఎస్, గాయత్రికి తెలిసే ఛాన్స్ ఉంది. ఫోన్ చేద్దాం. ఏం కావాలి? అదేంటి గాయత్రి, నేనింకా ఏం అడగకముందే ఏం కావాలి అంటున్నావు? ఎప్పుడూ చేయని వాళ్ళు ఫోన్ చేశారంటే ఏదో అవసరం ఉందనే కదా. అవును గాయత్రి, నీ సాయం కావాలి. సాయమా? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే పెద్దదేం కాదు, చిన్నదే. ఏంటది? పెద్ది వాళ్ళ గ్రామదేవత అడ్రస్ కావాలి. ఇప్పుడు ఆ అడ్రస్ తో పనేంటి మహాలక్ష్మి? ఒకసారి గ్రామదేవత గుడికి వెళ్ళొస్తే మంచిదని జ్యోతిష్కులు చెప్పారు. అందుకే వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. కానీ ఆ అడ్రస్ ఎవరికీ తెలీదంట. నీకైతే తెలుసుంటుంది కదా అని చేశాను. నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు మహా. అదేంటి గాయత్రి, నీకు తెలియకపోవడం ఏంటి? నేనెప్పుడో చిన్నప్పుడు 1-2 సార్లు వెళ్ళినట్టు గుర్తు. ఆ తర్వాత ఇన్నేళ్లలో మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే సరిగ్గా గుర్తులేదు. అట్లీస్ట్ ఆ ఊరి పేరైనా గుర్తుందా? ఊరి పేరు తెలీదు కానీ ఇక్కడ్నుంచి ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే అక్కడొక బస్టాండ్ వస్తుంది. అక్కడ్నుంచి కొండల మధ్య ఒక దారుంటుంది. చాలా పెద్ద పెద్ద కొండలవి. వాటి మధ్య 1 గంట ప్రయాణం చేస్తే ఒక చిన్న ఊరొస్తుంది. అదే మా గ్రామదేవత ఊరు. ఇలా చెప్తే ఎలా దొరుకుతుంది గాయత్రి? అంతకు మించి నాకు ఏమీ తెలీదు మహా. సారీ. ఏం పర్లేదులే, నేను తెలుసుకుంటాను. బాయ్. బాయ్. మీరెవరో? ఏంటి నేనెవరో? ఉన్నారా? ఎవరు? మీ బుల్లి మరిది, మీ బండ మరిది. కన్నా కేశవానా? ఆ పరందామ పరమేశ్వర్లే. ఉన్నారు. ఎక్కడా? ఎక్కడో ఎందుకుంటాం, ఇక్కడే ఉన్నాం. ఓ, ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటాం కూడా. కానీ నేనిప్పుడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వస్తారా? ఏ, ఎక్కడికి? శ్మశానానికా? చిచి, అమంగళం ప్రతిహతమవుగాక. మిమ్మల్ని పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను రా. పొద్దున్నే బయటికి ఏమైనా వెళ్ళొచ్చావా? ఎందుకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కదా. పిచ్చికొక్క కరిసిందేమో, హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఏంట్రా, వెటకారమా? మరి లేకపోతే ఏంటి? డైరెక్ట్ గా పాయింట్ అంటే చెప్పకుండా ఈ పనికి మళ్ళీ సోదంతా ఎందుకు? నీకు అలాగే అనిపించిందేంట్రా? నీకు అలాగే అనిపించిందా? వాడు సోదిరాజా కదరా, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. రే, నేను మనందరికీ ఉద్యోగం చూశానురా. ఏంటి? ఉద్యోగమే? అవును. నువ్వే? అవును. నేను స్టూడెంట్ ని, నువ్వు డ్రైవర్వి, కేశవనే మెకానిక్. ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నాం. మన ముగ్గురికి ఏ ఉద్యోగం చూసావు? ఈ జాబ్ కి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. మరి కండబలం, గుండె ధైర్యం ఉంటే చాలు. జీతం ఎంత? ఈ ఉద్యోగానికి జీతాలుండవు. మరేముంటాయి? కృతజ్ఞత మాత్రమే ఉంటుంది. అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా? ఎందుకుండవు? అసలు పనేంటి? ఒక మహారాణికి కాపలా. ఏ రాజ్యంలో? బృందావనంలోనే. ఇక్కడ? ఎస్, ఇక్కడే. ఇంతకీ మహారాణి పేరేంటో? మనీషా. మనీషానా? బన్సీ వాళ్ళ చెల్లెలు మనీషానా? అవును. తనకు కాపలా ఏంట్రా? అసలు ఏం జరిగింది? రాక్షస వివాహం జరగబోతుందని వేగుల ద్వారా సమాచారం వస్తే సాయం కోసం బన్సీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడంట. అందుకే అన్నయ్య నాకు ఫోన్ చేసి తనని కాపాడే బాధ్యతలు మనకిచ్చాడు. కొంచెం వివరంగా చెప్పి చేస్తావా? ఏంట్రా చెప్పేది? ఇంకా అర్థం కాలేదా? మనీషాకి సమస్య అంట. వాళ్ళ బావ తనని పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నాడంట. తనని తీసుకెళ్ళడానికి సిటీకి కూడా వచ్చాడంట. తనని తీసుకెళ్లకుండా కాపాడాలంట. ఇదే అన్నగారు ఆదేశం. నేను చూసిన ఉద్యోగం. మనీషా, అదిగో మన మహారాణి గారు విచ్చేశారు. నమస్తే జీ. నమస్తే.
రండి. తనకి చిన్న సమస్య ఉంది చోటుబాయ్. తెలుసు. కొద్ది రోజులు మీ ఇంట్లోనే ఉంటుంది. అది కూడా తెలుసు. మాధవ్ భయ్య ఫోన్ చేసి చెప్పాడా? తనని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాడు. మనీషా గారు, మీకే ప్రాబ్లం ఉండదు హై, ఎందుకంటే మీకు ఈ చక్రి ఇద్దరున్నాడు హై. కొంచెం ఎక్కువైనట్టుంది. ఓ, తగ్గించమంటారా? నోరు మూసుకోమంటాను. మనిషా ఆ పందర అయ్యే. మనీషా, ఇక నీకే ప్రాబ్లం ఉండదు. వీళ్ళంతా ఉన్నారు కదా, కంటికి రెప్పలా కాపాడతారు. ఇక నేను సైట్కి వెళ్ళొస్తాను. ఠీకే. వస్తాను చక్రీబాయ్. ఠీకే ఠీకే ఠీకే. మీరు లోపలికి రండి. రండి. మనీషాకి తన మామయ్య కొడుకుతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ అతనంటే మనీషాకి ఇష్టం లేదు. అందుకే బీహార్ నుండి పారిపోయి బన్సీ దగ్గరకొచ్చింది. ఇప్పుడు వాళ్ళ మామయ్య కొడుకు ఇక్కడికొచ్చి తనని వెతుకుతున్నాడు. మనీషా దొరికితే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చుండమన్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఈ కథంతా ఎక్కడో జరిగినట్టుంది. ఎక్కడ జరిగింది అన్నయ్య? ఇది నా లైఫ్ లోనే జరిగింది కదన్నయ్య. మహాలక్ష్మి పిల్లకోడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయి రావడం, నేను పెళ్లి చేసుకోవడం అంతా ఒకేలా ఉంది. అయితే మనీషాని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆ గ్రామ దేవతే మన ఇంటికి పంపించిందేమో. రేయ్, ఏం మాటలు రావి? నిజమే కదన్నయ్య. మన ఇంటికి మనం కోరుకుంటే ఏ అమ్మాయి రాదు, ఎవడో ఒకడు తరుముకుంటూ వస్తేనే వస్తుంది. మనిద్దరిది ఒకే రాత. తప్పురా. ఆశ్రయం కోరొచ్చిన వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించకూడదు. ఆశ్రయం కోరి ఏ ఆశ్రమానికో రాలేదు. మునీశ్వరుళ్ళ మాట్లాడకన్నయ్య. నీ మనసులో కూడా మనీషా ఉంది. నా మనసేం బృందావనం కాదు, ఎవ్వరికి చోటివ్వలేదు. ఇలా అయితే ఎలా? అందమైన అమ్మాయి కనిపిస్తే సైట్ కొట్టవా? రేయ్, నేను నీలాగా వంకరగా చూడ్ను, పవిత్రంగా చూస్తాను. రేపు పెళ్ళైతే శోభనం గదిలో కూడా పవిత్రంగా పూజ చేస్తావా? అదేదో సినిమాలో స్తోత్రం చదివినట్టు. రేయ్, ఆ విషయం వదిలేరా. అసలు మనం వెళ్లాల్సిన గ్రామదేవత గుడి ఎక్కడుందో కనుక్కోవాలి కదా. మొక్కు తీర్చుకోవాలనగానే పెళ్లి కూతుర్ని మనీషా రూపంలో ఇంటికి పంపించింది. ఆ మొక్కు కూడా తీర్చేసుకుంటే పెళ్లి కూడా అయిపోతుంది. నీ పిచ్చివాగుడు ఆపుతావా? అనయ్య, మనకి గ్రామదేవత గుడి ఎక్కడుందో చెప్పేదెవరు? పెదనాన్నని అడిగితే చెప్పనన్నాడు. అవునంట, అన్నా చెప్పాడు. ఇప్పుడేం చేద్దాం? ఆ గ్రామదేవత మళ్ళీ పెదనాన్నే పంపించింది చూడు. ఆ పిసినారి నాయాలని చూడు. ఇంటికి వెళ్తే అత్తకి సగం ఇవ్వాల్సి వస్తుందని దారిలోనే సగం తినేసిపోతున్నాడు. మన నారాయణే నయం, ఏం కొన్నా మహాలక్ష్మికి తెచ్చిస్తాడు. రే, నువ్వు పెదనన్నా, పెదనన్నా. ఏంట్రా? గ్రామదేవత గుడి. పెదనన్నా, పెదనన్నా. ఓరి మూర్ఖుడా, గ్రామదేవత నిన్ను శపిస్తుందిరా. రే, తిడతాడేమో, గొడవ అవుతుందేమో. వాడి తల వీపు వైపు తిప్పినా. మాధవా, వెళ్ళు వెళ్ళు, ఒకసారి రారా. వెళ్ళన్నయ్యా. ఇక్కడ ఉండు. మీతో మాట్లాడినా ఆ పాపం చుట్టుకుంటుందా ఏంట్రా? సారీ పెదనాన్నా, నువ్వు పిలిచావని ఆనందంలో స్పీడ్గా వచ్చి గుద్దేశాను. నువ్వు గ్రామదేవత గుడి ఎక్కడుందో చెప్పమన్నావు కదా? అవునవును. ఎక్కడుంది పెదనాన్నా? వరంగల్ జిల్లాలో ఉందిరా. ఊరి పేరు రుద్రవరం. ఆ గ్రామదేవత పేరు రుద్రాంబిక. కాకతీయుల కాలంలో రుద్రదేవుడు కట్టించిన గుడది. ఆ అమ్మవారిని మన ముత్తాతల నుంచి సేవిస్తూ వచ్చాం. చాలా థ్యాంక్స్ పెదనాన్నా. రేయ్, ఆ గుడికి నువ్వు ఒక్కడివే వెళ్ళు. మంచిది, నువ్వు జామకాయ తినేసిపో. చాలా థ్యాంక్స్ పెదనాన్నా. చాలు చాలు చాలు, రానయ్య. పెదనాన్నలో ఇంత మార్పు ఎలా వచ్చిందప్పా? ఏం చెప్పాలో గుర్తుందిగా. నేనంతా చూసుకుంటాను. మరి మహాప్రసాదం. రమణయ్య. స్వామి, నా పేరు మీకెలా తెలుసు?
నాకు సర్వం తెలుసు నాయనా. 2 రోజుల్లో మీ సోదరుడు నీ మెడలు విరిచేయబోతున్నాడు. ఎందుకు స్వామీజీ? గ్రామదేవత ఆగ్రహించిందిరా. తన గుడికి రావాలనుకునే భక్తులకు, ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకునే వారికి దారి చెప్పనన్నావంట కదా. అమ్మ దర్శనం కోరుకునే వారికి దారి చెప్పకపోవడం వల్ల అమ్మ ఆగ్రహించిందిరా. నీ పాపం పండింది. ఆ కోపంతో అమ్మా, తప్పైపోయింది. దీనికి పరిహారం లేదా స్వామి? వెంటనే ఎవరు అమ్మవారి గుడి గురించి అడిగినా అక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పు. చెప్తాను స్వామి, చెప్తాను. ఏరి స్వామి, అమ్మా రక్షించు తల్లి. వింతగా ఉందే. చెప్పానంటే చెప్పను అన్న పెదనాన్న తనంతట తానే పిలిచి మరీ అడ్రస్ చెప్పాడేంట్రా? అంతా గ్రామదేవత మహిమన్నయ్య. ఆ అమ్మవారే ఆయన చెవిలో చెప్పినట్టుంది. పద వెళ్దాం. పద. ఏంటి, గ్రామదేవత ఏ ఊరో తెలిసిందా? అవును, ఆ అమ్మవారే స్వయంగా పంపించి చెప్పించినట్టుగా మా పెదనాన్నే స్వయంగా చెప్పాడు. మనం రేపే గుడికి వెళ్దాం. ఏరా, ఓకేనా? అందరం వెళ్లాల్సిందేనా? బుస్సు అవసరం లేదు, ఓన్లీ ముంగీస్ వస్తే చాలు. నీకు పడతాయి. బుస్సును తీసుకురాకపోతే నీకు పడతాయి. రే ఆపండ్రా. అన్నయ్య, నేను, మహాలక్ష్మి గారు, నువ్వు, కన్నా అందరం కలిసి వెళ్దాం. సరే. 2 విషయాలు. 1, నేనెందుకు? 2, మీ నాన్నగారి పేరు కలపలేదెందుకు? అదేంటి, మీరు రారా? మాట్లాడితే పెద్ది అంటారు, పెద్దికి గుడి కట్టిస్తానంటారు, పెద్దికి పెళ్లి చేయాలంటారు, పెద్ది పెళ్లి కోసం మొక్కు తీర్చుకోవడానికి మీరు రారా? లాజిక్ బాగుంది. మీ మాటకు మర్యాద ఇచ్చి పెద్ది కోసం వస్తాను. అంత మర్యాదని ఎలా తట్టుకోవాలో నాకు తెలియట్లేదు. ఏరా పెద్దోడా, అన్నం ఉండేవా? తీసుకొస్తాను. వద్దులే, నేనే వెళ్తాను. అయితే మనతో పాటు మహాలక్ష్మి వస్తుందా? ఇప్పుడే నాకింత మర్యాద దానం చేసి నీకోసం వస్తానన్నారు. ఎంత మర్యాదిస్తున్నారో. ఎందుకు దాన్ని అంత సాగదీస్తున్నారు? ఏంటి, ఏదో టూర్ ప్లాన్ చేసినట్టున్నారు? ఈసారి గోవాకా? అంత లేదు. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటది? గ్రామదేవత ఎవరో తెలిసింది, ఏ ఊరో కూడా తెలిసింది. నాకు తెలియంది మీకు ఎలా తెలుస్తుంది? ఛాన్సే లేదు. రుద్రవరం. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మీ అన్నయ్య రమణయ్య. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా? అవన్నీ ఒట్టి నమ్మకాలు అంతే. మీరు నమ్మడం ఏంటి? ఎందుకు నువ్వు అంత షాక్ అవుతున్నావు? ఎవరో ఒకరు చెప్పారంటే ఏమో అనుకోవచ్చు, 4 చెప్తున్నారు కదా. ఏమో, మీ కర్మ. అనుభవించండి. మాధవనొక్కడే పంపించండి. లేదు, అందరం వెళ్తున్నాం. అందరూ ఎందుకు? అవును, ఇది నిజంగా మెడలు తిరగనోడే చెప్పాడా? అవును నాన్న. అయితే హడావిడి చేయకుండా అమ్మవారికి ఒడి బియ్యం పోసి వచ్చేయండి. మేమంతా కలిసి వెళ్దాం అనుకుంటుంటే మళ్ళీ ఒక్కడనే వెళ్ళమంటావేంటి? మొక్కు వాడిదా నీదా? మేమంతా కలిసే వెళ్తున్నాం. బుస్సు తప్ప అందరం వెళ్తాం. సరే, అయితే నేను కూడా వస్తాను. ఇంతకు ముందు నువ్వు అన్నయ్యను ఒక్కడనే పంపించమన్నావు, ఇప్పుడు నువ్వు వస్తానంటావేంటి? అందరు వెళ్తున్నప్పుడు నేనెందుకు రాకూడదు? నాన్న, అన్నం పూర్తిగా తినలేదేంటి? ఊరికెళ్తున్నామన్న ఉత్సాహంలో ఆకలి చచ్చిపోయింది. నాన్న, అమ్మా, నేనొద్దంటే నా పిల్లలు నా మాట వినకుండా నీ దగ్గరకు ఆ ఊరొస్తున్నారు. నా పిల్లలకి నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా నువ్వే కాపాడు తల్లి. నిన్ను చంపిన నీ మొగుడు జైలుకెళ్ళాడు కదా, మన ఊరికే వస్తున్నాడంట. రుద్రవరంలో అడుగు పెట్టగానే రుద్రాంబిక సాక్షిగా వాడి రక్తంతో నీకు అభిషేకం చేయిద్దామనుకున్నాను.